హాయ్ టీచర్ ఫ్రెండ్స్, 21వ తారీఖు అక్టోబర్ నుండి ఫస్ట్ స్పెల్ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుంది. పార్టిసిపేట్ చేసే అందరి టీచర్స్కి ఆల్ ది బెస్ట్. ఈ ట్రైనింగ్కి వెళ్ళే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు పనులు చాలా ఇంపార్టెంట్గా చేయాలి. ఫస్ట్ ఏంటంటే అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ సబ్మిట్ చేయాలి, తెలుసు కదా. అప్లై స్పెషల్ డ్యూటీ అని క్లిక్ చేయాలి. తర్వాత లీవ్ మేనేజ్మెంట్ క్లిక్ చేయాలి. అప్లై స్పెషల్ డ్యూటీ, అక్కడ డీటెయిల్స్ దగ్గర లాస్ట్కి వెళ్తే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అని కనిపిస్తుంది. లాస్ట్ టైల్ అన్నమాట ఇది ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్. అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. 21వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే జ్ఞానప్రకాశ్ అనే టైల్ కూడా ఉంది. జ్ఞానప్రకాశ్ అనే టైల్ క్లిక్ చేసిన తర్వాత ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ప్రీ టెస్ట్ మనం ట్రైనింగ్ ఫస్ట్ డే ఫిల్ చేస్తాము, పోస్ట్ టెస్ట్ లాస్ట్ డే ఫిల్ చేస్తాము. ఇదేంటంటే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అని ఆన్ డ్యూటీ సెలెక్ట్ చేసి అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ వర్క్, జ్ఞానప్రకాశ్ ట్రైనింగ్ మాన్యువల్ కిట్ ఒకటి గూగుల్ డ్రైవ్ లింక్ కంప్లీట్గా ఉంటుంది. దాన్ని మనం మన వాట్సాప్కి షేర్ చేసుకుని వాటిని మనం ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి. ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ టీచర్స్కి సంబంధించిన టైం టేబుల్, తర్వాత డిఆర్పీస్కి సంబంధించిన టైం టేబుల్, పీపీటీస్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీని ఏం చేయాలంటే మనం ఈ లింక్ని మన వాట్సాప్కి మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 days టైం టేబుల్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఓపెన్ చేశారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ పీడిఎఫ్ని, పీపీటీని డౌన్లోడ్ చేసుకోవాలంటే టాప్ రైట్ కార్నర్లో 3 dots కనిపిస్తున్నాయి, దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత డౌన్లోడ్ని కానీ ఓపెన్ విత్ని కానీ తర్వాత లేకపోతే సెండ్ అ కాపీ అని మన వాట్సాప్కి మనం సెండ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. మన వాట్సాప్కి మనం సెండ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన వాట్సాప్ని పిన్ చేసుకుని పెట్టుకోవాలి. మన వాట్సాప్ చాట్తో పాటు ట్రైనింగ్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, దాన్ని కూడా పిన్ చేసుకోవాలి. పిన్ చేయాలంటే ఆ చాట్ని హోల్డ్ చేస్తే పైన టాప్లో పిన్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మన చాట్ పక్కన పిన్ సింబల్ వస్తుంది. ఈ విధంగా మ్యాక్సిమం 3 గ్రూప్స్ని పిన్ చేసుకుని పెట్టుకోవచ్చు. పిన్ చేసినప్పుడు మనం చార్ట్స్ ముందే కనిపిస్తాయి కాబట్టి యాక్సెస్ చేయడం చాలా తేలికవుతుంది. మన ఫొటోస్ కానీ, మన చార్ట్స్ కానీ, మన కంటెంట్ కానీ దాంట్లో పోస్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.